అనుకునేటటువంటి అంత డీప్గా ఆలోచించి ఉంటే అసలు ఈ వ్యవహారంలో లడ్డు వ్యవహారంలో మొదటి నుంచి అగ్రెసివ్గా ఉండే వ్యక్తి. కానీ తన దాన్ని ఏమంటారు, తన వ్యూహము లోపించింది, అందులో తన ఆలోచన తీరు విఫలమే అయింది. మేబీ వీళ్ళు పార్టీకి డ్యామేజ్ జరిగిపోతుందని చెప్పి వీళ్ళంతటి వీళ్ళు వచ్చి ఉండాలి అంతే తప్పించి. ఎందుకంటే పేర్ని నాని వస్తూనే ఉన్నాడు. పేర్ని నాని అంబటి రాంబాబునే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపిరి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళకి రోజు ఇదివరకు మంత్రులుగా అంతమంది 5 ఏళ్ల పాటు కదలకుండా మంత్రివర్గంలో కూర్చోబెట్టిన వాళ్ళు బోల్డ్ అంతమంది జగనం బీసీ ఎస్సీ ఎస్టీలకి. అదే ఓసీలను అయితే అనేక మందిని మార్చిపడేశాడు ఆయన. అంత అవకాశాలు పొందిన వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించట్లేదు. 5 సంవత్సరాల పాటు అవకాశాలు పొందిన వాళ్ళు ఎక్కడో 1, 2 ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతున్నారు. అది కూడా ఇక మరి పార్టీ గట్టిగా చెప్తే ఆ ఊళ్ళో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని తప్పించి అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. 5 ఏళ్ళు అనుభవించినటువంటి వాళ్ళు వీళ్ళు పాపం అందులో నష్టపోయిన వాళ్ళే. ఇప్పుడు వంశీకేమి చివరి దాకా కూడా పార్టీలో చేర్చుకోలేదు, చివరిలో ఎలక్షన్స్ ముందు టికెట్ ఇవ్వడం తప్పించి. అదే సందర్భంలో అతనికి ఏమన్నా నియోజకవర్గాలు ఏమైనా పనిచేసి పెట్టారేమో కానీ తన మీద ఇంతకుముందు ఏదో కేసు టీడీపీ టైంలో నకిలీ ఇచ్చారు అని చెప్పేసి కేసు ఒకటి పెట్టారు అప్పుడు వైసీపీ వాళ్ళు, ఇళ్ల స్థలాల పట్టాలు. ఆ కేసుల వరకు వైసీపీ వచ్చాక ఆపుకోగలిగాడు ఆయన వైసీపీలో చేరడం వల్ల. అది తప్పించి మరేమి బెనిఫిట్స్ అంటే లోకల్గా నియోజకవర్గంలో లీడ్ చేసి ఉండొచ్చు హడావిడి. అంతమించి మంత్రివర్గము ఆ స్థాయిలో భారీగా సంపాదించుకున్నది అయితే ఏం కనిపించట్లేదు కదా.